ఎక్కడ కూడా కబ్జాల గురించి మాట్లాడితే మా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గురించే మాట్లాడుతూ ఉండేవారు. అందరూ కూడా మనమందరం కూడా మాట్లాడుకునేవారం. కబ్జాలు ఆక్రమణలకు గురైంది మీ ప్రభుత్వంలో కాదా, మీ హయాంలో కాదా? ఈరోజు ఎన్నో చెరువులు కానీ ఎన్నో గుట్టలు కూడా తవ్వేసింది. ఈరోజు 25 సర్వే నెంబరు మొత్తం తవ్వి దాన్ని ఏం లేకుండా నిటారుగా చేసి కూర్చున్నారు. ఎదురులో ఉన్న ఏదైతే గుట్ట ఉందో దాన్ని కూడా అక్రమంగా మట్టి వ్యాపారం చేసుకుని అందరికీ దళారులకు ఇచ్చి ఈరోజు మొత్తం గుట్టలని కూడా కరిగిపోయేటట్టుగా మీరు చేసిండ్రు. చెరువులని కూడా అక్రమ నిర్మాణాలు చేసుకొని చెరువులు కుంటలలో కూడా రియల్ ఎస్టేట్ దందా చేసింది కూడా అందరికీ. ఎవరెవరు రియల్ ఎస్టేట్ దందా చేసింది చెరువులలో, ఏ కుంటలల్లో ఏ చెరువులలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఈరోజు చేసారో అందరికీ కూడా తెలుసు. ఒకే ఒకటి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పాలిట ఉండే ప్రభుత్వం. పేదలకు నిజంగా కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా కూడా ఈరోజు అర్హులైన వారికి కూడా మళ్ళీ ప్లాట్లు ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు గతంలో ఇచ్చింది. ఈరోజు కూడా పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.